టెట్ ఎగ్జామ్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద బిట్ అడిగినప్పుడు మనం లాజికల్గా కరెక్ట్ ఆప్షన్ను ఏ విధంగా టిక్ చేయాలి, దానికి ఉన్నటువంటి లాజిక్స్ ఏంటిది అనేటువంటిది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. సో దానికి వచ్చేసి ఆ లాజిక్ వచ్చేసి ఇక్కడ నేను టేబుల్ మెన్షన్ చేశాను చూడండి. ఈ టేబుల్కు సంబంధించి గుర్తు పెట్టేసుకుంటే చాలు, పెద్ద గేమ్ ఉండవు, కష్టంగా సింపుల్గా చెప్పేస్తాను. రైట్, అసలు మొదటగా టైప్స్ ఆఫ్ సెంటెన్స్లలో మనకు 4 ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఇవి 4. ఈ 4 ఏదో ఒకటి మనకిస్తాడు, దాన్ని గుర్తించమంటాడు. అసర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లామేటరీ. అసర్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. రైట్, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇదంతా. సో ఇదేమవుతుంది, అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. అసర్టివ్ సెంటెన్స్ అలా ఉంటుంది, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా అవుతుందంటే ఇది ఉండదు, అంటే సబ్జెక్ట్ లోపించిన సెంటెన్స్లే ఇంపరేటివ్ సెంటెన్స్, వితౌట్ సబ్జెక్ట్. గమనించండి ఏముంటుంది మరి అంటే రిక్వెస్ట్ ఉంటుంది, అంటే ప్లీజ్ కమ్, ప్లీజ్ గో అటువంటివి ఉంటుంది. నెక్స్ట్ కమాండ్ ఉంటుంది, కమాండ్ అంటే సిట్ డౌన్, స్టాండ్ అప్, సో ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్డర్స్ ఉంటాయి. సో అటువంటి సెంటెన్స్లన్నీ కూడా ఏమవుతాయంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతాయి. రైట్, ఒకసారి గమనించండి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇవి వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ వర్బ్ తోటి కావచ్చు, లేదా రిక్వెస్ట్ రూపంలో ఉండొచ్చు, కమాండ్ రూపంలో ఉండొచ్చు, ఆర్డర్ రూపంలో ఉండొచ్చు. అవి మనం సెంటెన్స్లో ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా అంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటువంటివి అన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది ఈజీ. ఈ విధంగా ఆశ్చర్యార్థకంతో ఎండ్ అయ్యేటువంటి అన్నీ కూడా ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. సో ఈ రెండిట్లలో మీరు గుర్తుపెట్టుకుంటే మిగతాది కామన్. అసర్టివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది రిక్వెస్ట్ ఉంటాయి, ప్లీజ్ అని, ఓకే, అటువంటి కమాండ్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. రైట్, సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. ఫస్ట్ది గమనించండి, హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. సో ఇది ఏ సెంటెన్స్ అవుతుంది? హీ అనేటువంటిది సబ్జెక్ట్, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉన్నటువంటిది ఏంటిది? అసర్టివ్. సో ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లామేటరీ, అసర్టివ్. సో ఆన్సర్ వచ్చేసి అసర్టివ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? అసర్టివ్ ఇచ్చాడు. రైట్, ఫస్ట్ బిట్ తోటే మొత్తం అర్థం అవ్వదు. ఒక 4-5 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్, నెక్స్ట్ చూడండి, ప్లీజ్ క్లోజ్ ద డోర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఓకే, ఇదేంటిది? రిక్వెస్ట్. ప్లీజ్ అనేటువంటిది ఉంది, రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఎందులో ఉంది మనకు? ఇంపరేటివ్ సెంటెన్స్లో. అంటే ఇది ఏ సెంటెన్స్ అవుతుంది మరి? ఇంపరేటివ్. అసర్టివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లామేటరీ కాదు. ఇదేమవుతుంది? ఇంపరేటివ్. మనకు ఆన్సర్ ఏముంది? సి, ఇంపరేటివ్, కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఈ విధంగా మనం గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? లాస్ట్కి ఏముంది? క్వశ్చన్ మార్క్. లాస్ట్కు క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉంటే అది ఏమనుకున్నాము? ఇక్కడ ఉంది చూడండి, ఇంట్రాగేటివ్. సో అసర్టివ్ కాదు, ఇంపరేటివ్ కాదు, ఎక్స్క్లామేటరీ కాదు, ఇంట్రాగేటివ్. కరెక్ట్ ఆన్సర్ ఏముంది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. రైట్, సో ఇదే ఇందులో ఉన్నటువంటి లాజిక్. నెక్స్ట్, హౌ బ్యూటిఫుల్ ద గార్డెన్ ఈజ్. సో ఇక్కడ ఏముంది లాస్ట్కు అంటే గమనించండి, ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది. ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంటే అవేంటిది? ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అవుతుంది. సో అసర్టివ్ కాదు, ఇంపరేటివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లామేటరీ. ఎందుకంటే ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది కదా. సో ఆ విధంగా ఆప్షన్లో ఏమున్నది? డి. మనం టిక్ చేసింది ఏంటిది? డి. సో రైట్ ఆన్సర్. రైట్, సో ఇంత ఈజీ అనమాట ఇది. సో
ఇంకొన్ని సెంటెన్స్లు మనం ప్రాక్టీస్ చేద్దాము. ఆలోపు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు. నెక్స్ట్, షీ డస్ నాట్ లైక్ కాఫీ. షీ డస్ నాట్ లైక్ కాఫీ. షీ అనేటువంటిది ఏంటిది? సబ్జెక్ట్. డస్ అనేటువంటిది ఏంటిది? వర్బ్. మిగతా అంతా ఏంటిది? ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏమవుతుంది? అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, అసర్టివ్. రైట్, ఈ విధంగా అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. మనకు ఆన్సర్ ఏమి ఇచ్చాడు? అసర్టివ్ ఇచ్చాడు. సో మన ఆన్సర్ కరెక్టే. రైట్, అది స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది. అఫర్మేటివ్, ఇందులో మళ్ళీ నెగిటివ్ కూడా ఉంటుంది. రైట్, సో అదంతా వద్దు మనకు. ఇది ఏ సెంటెన్స్? అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్, డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ. డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ. నీ హోంవర్క్ నువ్వు రెగ్యులర్గా చెయ్యి అని చెప్తున్నాం. రైట్, సో ఇది ఏమవుతుంది? సబ్జెక్ట్ లోపించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? లేదు. మరి డూ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు. క్వశ్చన్ మార్క్ ఉంటే అది ఇంట్రాగేటివ్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ లేదు. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా? అది లేదు. అంటే ఇది కూడా కాదు. సో దేంతో ఎండ్ అయింది? ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయింది. స్టార్ట్ అయింది వెర్బ్ తోటి స్టార్ట్ అయింది. వెర్బ్ తోటి స్టార్ట్ అయ్యేటువంటిది ఏంటిది? ఇది. సో ఇది ఏంటిది అంటే మనకి ఇప్పుడు ఇక్కడ అడ్వైస్ కిందికి వస్తుంది, లేదంటేనేమో కమాండ్ కిందికి వస్తుంది. సో ఈ విధంగా వచ్చేవి ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్. సో అసర్టివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. కింద ఆన్సర్లో ఏమి ఇచ్చాము? ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చాము. ఎందుకంటే అది అడ్వైస్ లేదా కమాండ్ కిందికి వస్తుంది. రైట్, నెక్స్ట్, ఆర్ యూ రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఆర్ యూ రెడీ ఫర్ ద ఎగ్జామ్. లాస్ట్కి ఏముంది మనకు? క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ లాస్ట్కి ఉంటే ఏమవుతుంది? అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో అసర్టివ్ కాదు, ఇంపరేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, ఇంట్రాగేటివ్. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇంట్రాగేటివ్ ఉందా? ఉంది. రైట్, సో అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. వాట్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. లాస్ట్కి ఏముంది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఉంటే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. అసర్టివ్ కాదు, ఇంపరేటివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్క్లమేటరీ. కింద ఇచ్చినటువంటి కరెక్ట్ ఆప్షన్ ఏంటిది? ఎక్స్క్లమేటరీ. మనం పెట్టింది అది సేమ్ అయిందా లేదా? అయింది. సో రైట్. Next, the sun rises in the east. The sun rises in the east. So the sun subject, rises verb, మిగతాది ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఉంటే అది ఏమవుతుంది? అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. రైట్, ఇంపరేటివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు. మనకు కావాల్సింది ఏంటిది? అసర్టివ్ సెంటెన్స్. ఉందా? ఉంది. కింద ఇచ్చిన ఆప్షన్ అసర్టివ్. సో ఈ విధంగా ఈ లాజిక్స్ను మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు బిట్ ఎలా ఇచ్చినా టక్కన చేయగలుగుతారు. సో ఒక 20 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. రైట్, నెవర్ టెల్ లై. నెవర్ టెల్ ఏ లై. సో ఇక్కడ నెవర్ తోటి స్టార్ట్ అయింది. అంటే సబ్జెక్ట్ ఉందా? ఇక్కడ లేదు. సో ఇది ఏమవుతుందంటే సబ్జెక్ట్ లోపించినటువంటివి ఏమవుతాయి అంటే ఇది కమాండ్. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పొద్దు అనేటువంటిది ఏంటిది? కమాండ్. కమాండ్ కిందకి వచ్చేటువంటి సెంటెన్స్లు ఏంటిది? ఇంపరేటివ్. సో అసర్టివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, డిడ్ షీ కంప్లీట్ ద వర్క్. ఇక్కడ దేనితో ఎండ్ అయింది? ఇది క్వశ్చన్ మార్క్ తోటి. క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అయితే ఏంటిది? అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అసర్టివ్ కాదు, ఇంపరేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, ఇంట్రాగేటివ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటిది? సి. మనం పెట్టింది ఏంటిది? సి. సో ఇంత ఈజీ ఉంటుంది. నెక్స్ట్ గమనించండి, అలాస్ హీ ఈజ్ నో మోర్. సో ఇక్కడ ఏముంది మనకు? ఇదే ఇంపార్టెంట్, క్లూ ఇంపార్టెంట్. ఉందా? ఉంది. ఆ విధంగా ఉంటే ఏమవుతుంది? అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అసర్టివ్ కాదు, ఇంపరేటివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, అది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనకి ఇచ్చిన రైట్ ఆన్సర్ ఎక్స్క్లమేటరీ. మ్యాచ్ అయిందా లేదా? అయింది. సో అదేం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే సారో. ఓకే, అలాస్, అరే, హీ ఈజ్ నో మోర్, అతను చనిపోయాడు అని చెప్పే సందర్భంలో.
రైట్. నెక్స్ట్ they are watching TV. So they subject, are verb, watching object. సో ఈ విధంగా ఫస్ట్ మనం సీక్వెన్స్ ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి, రైట్. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, ఎక్కడుంది ఇది. సో అదేమవుతుంది, అసర్టివ్ సెంటెన్స్, రైట్. ఇంపరేటివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కింద ఇచ్చిన రైట్ ఆన్సర్ కూడా ఏనే ఉంది. సో గమనించండి, టెట్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ నా ఛానల్లో అవైలబుల్ కాదు. అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోటి సంబంధం లేకుండా జస్ట్ మీరు లాజిక్ చూడడము, లాజిక్ను బట్టి ఆన్సర్ను టిక్ చేసే విధంగా నా యొక్క వీడియోలు కలవు. సో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. చాలామంది ఆల్రెడీ చూసి ఉన్నారు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్, ఓపెన్ ద విండో. విండోను ఓపెన్ చేయి. ఇదేంటిది అంటే వర్బ్ తోటి స్టార్ట్ అయింది. ఓపెన్ అనేటువంటిది వర్బ్ తోటి స్టార్ట్ అయిన ఏమని చెప్పుకున్నాం మనము, ఏంటి అవి వర్బ్ తోటి స్టార్ట్ అయ్యి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, వితౌట్ సబ్జెక్ట్ ఉందా, లేదు. సబ్జెక్ట్ లేకుండా వర్బ్ తోటి స్టార్ట్ అవ్వడం, అది కూడా రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్ అయి ఉంటే, రైట్. ఇక్కడ ఏముంది, ఓపెన్ ద విండో, కమాండ్ చేయడం లేదా ఆర్డర్ చేయడం. సో ఆ విధంగా కనుక ఉంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో అసర్టివ్ కాదు, ఇంట్రాగేటివ్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఈ విధంగా మీరు ఫాలో అవుతూ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా టెట్లో మంచి స్కోర్ సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హూ బ్రోక్ ద గ్లాస్. లాస్ట్కి ఏముంది, క్వశ్చన్ మార్క్ ఉంటే మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే, ఏంటిది అది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకే, రైట్. కింద ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఇది, రైట్. నెక్స్ట్, హౌ క్లవర్ యు ఆర్. లాస్ట్కి ఏముంది, ఆశ్చర్యార్థకం ఉంది. ఆశ్చర్యార్థకం ఉంటే ఏంటిది అది, ఎక్స్క్లమేటరీ. ఎక్కడుంది అది, ఎక్స్క్లమేటరీ, రైట్. మనకిచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఇది. సో మ్యాచ్ అయిందా లేదా, అయింది. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. షీ సబ్జెక్ట్, కెన్ మోడల్ వర్బ్ అంటే వర్బ్, నెక్స్ట్ వర్బ్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఇదేమవుతుంది, అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది, రైట్. ఎక్కడుంది అది, ఇది. కింద ఉన్న కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అసర్టివ్, రైట్. సో ఈ విధంగా మనం టిక్ చేయవలసి ఉంటుంది. సో మనం అనుకున్నాం కదా 20 చేద్దామని. సో ఇంకో 2 బిట్స్ అయితే అయిపోతుంది. ఒకసారి చూడండి. ప్లీజ్ హెల్ప్ ద పూర్. రిక్వెస్ట్ ఉన్నటువంటిది ఏంటిది, ఇది. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. కింద కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు కదా. సో ఆ విధంగా మీరు టిక్ చేయవలసి ఉంటుంది, రైట్. నెక్స్ట్ బిట్ గమనించండి. ఈ విధంగా మీకు ఎగ్జామ్లో ఇచ్చాడు, ఈజ్ హీ యువర్ బ్రదర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, అలా ఇచ్చినప్పుడు మనం జస్ట్ క్లూ పట్టుకోవాలి. ఏముంది, క్వశ్చన్ మార్క్తో ఉంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ కూడా అదే ఉంది కదా. సో అలా గమనించుకోవాలి. నెక్స్ట్, ఇది లాస్ట్ బిట్. మిగిలిన బిట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్ యూట్యూబ్ లైవ్ ప్రాక్టీస్ పేపర్లో ప్రాక్టీస్ చేద్దాము. సో వాట్ ఏ పిటీ. సో ఇక్కడ ఏముంది, లాస్ట్ కొంటే ఆశ్చర్యార్థకం ఉంది. ఆశ్చర్యార్థకం ఉంటే ఏంటిది, అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. సో ఎక్కడుంది అది, ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ ఏముంది, ఎక్స్క్లమేటరీ. సో ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్స్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. దీని మీద వీడియో చేయమని కామెంట్లో పెడుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా దీన్ని నేను చేయడం జరిగింది. సో ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఏం పొందొచ్చు అంటే లాజికల్ వీడియో పొందొచ్చు, దాని మీద ప్రాక్టీస్ పేపర్ను లైవ్లో ప్రాక్టీస్ చేయవచ్చు. నెక్స్ట్ మెటీరియల్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ ఎలా అంటే, నేను వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ లింక్ పెడతాను. ఆ వాట్సాప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మీరు మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.